ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభువుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో దైవజ్ఞ మినిస్ట్రీస్ ద్వారా డైలీ మన్నా అనే కార్యక్రమాన్ని మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మనం ఎల్లప్పుడూ యథార్థముగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, దేవునికి ఇష్టమైన రీతిలో బ్రతకాలి. అటువంటప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకం మనపైకి వచ్చి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 23వ వచనం. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక. రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆజ్ఞ దీపముగా ఉంటుందంటండి, ఉపదేశము వెలుగుగా ఉంటుందట. ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. ఆజ్ఞ అంటే దేవుని యొక్క ఆజ్ఞలు. దేవుని బిడ్డలారా, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వు చేసుకునకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజించకూడదు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఆ ఆజ్ఞను మనం పాటించటం ద్వారా దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆ ఆజ్ఞ మనకి దీపము లాంటిదంటండి. దేవుని బిడ్డలారా గమనించండి, చీకటిలో ఉన్న మనుషులకు దీపం చాలా అవసరం. చీకటి అయిపోయినటువంటి ఇంటికి దీపం చాలా అవసరం. దేవుని బిడ్డలారా, ఈరోజు చీకటిలో నివసిస్తున్నటువంటి మనుషులకు దీపం అవసరం అంటే ఆజ్ఞలు చాలా అవసరం. పరిశుద్ధ గ్రంథములో ఒక ఆజ్ఞ చెప్తుంది కదా, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకునము. మీ ఇంటి వారు ఎవ్వరూ కూడా దేవుని బిడ్డలారా ఏ పని చేయకూడదని దేవుని వాక్యం చెప్తాడు. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించడానికి నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఈ ఆజ్ఞను నువ్వు పాటించగలిగితే గాక చీకటిలో ఉన్న నీకు వెలుగు ప్రకాశిస్తుంది. దేవుని యొక్క వాక్యము నిన్ను ముందుకు నడిపించడం ప్రారంభిస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి. దేవుని ఆజ్ఞలట దీపము లాంటివట. నీ ఇల్లు చీకటైపోయిందా, నీ జీవితం చీకటైపోయిందా, నీ కుటుంబం చీకటైపోయిందా, నీ కాపురములో చీకటి కమ్ముకుంటుందా, నీ సంసారంలో చీకటి కమ్ముకుంటుందా, దేవుని బిడ్డలారా ఆజ్ఞను పాటించండి. దేవుని ఆజ్ఞానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ నేను నడిపించడం ప్రారంభిస్తాను. దేవుని వాక్యం చెప్తాడు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, వ్యభిచరించవద్దు, నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించు, నీ పొరుగువారిని ఏది ఆశింపవద్దు. దేవుని వాక్యం చెప్తాడు. ఈ ఆజ్ఞలను మనం పాటించటం ద్వారా దేవుని వెలుగు మనపైన ప్రకాశించడం ప్రారంభిస్తుంది. చీకటిలో ఉన్న మనుషులు దేవుని ఆజ్ఞను పాటించాలంటే చాలా కష్టతరంగా ఉంటుందండి. చీకటిలో ఉన్న మనుషులు దేవుని ఆజ్ఞానుసారంగా జీవించాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది. అయ్యో ఇవి మా వల్ల కాదు, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చేయాలంటే మా వల్ల కాదు అని చాలామంది తప్పించుకుని తిరుగుతూ లోకంలో కల్లాబొల్లి కౌరులు చెప్పుకుంటా కాలయాపన చేస్తా జీవితాన్ని ముందుకు తీసుకుని పోతా ఉంటాం. ఈరోజు నీ కుటుంబం చీకటైపోతే, ఈరోజు నీ ఇల్లు చీకటైపోతే, ఈరోజు నీ జీవితం చీకటైపోతే, దేవుని బిడ్డలారా దేవుని ఆజ్ఞను పాటించడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా వెలుగు నీ ఇంటి మీద, నీ కుటుంబం మీద, నీ జీవితం మీద ప్రకాశించడం ప్రారంభిస్తుంది. దేవుని వాక్యం చెప్తుంది కదా అక్కడ, ఉపదేశము వెలుగుగా ఉంటుందంటే ఉపదేశం వాక్య సందేశం కూడా మనకి వెలుగునిస్తుంది, ఆదరణ ఇస్తుంది. మన జీవితానికి ఒక ఆత్మీయతకు అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క ఉపదేశం మనకు ఆదరణ ఉంటుంది. ఈరోజు ఆజ్ఞను పాటించు, దేవుని ఉపదేశాన్ని విను. ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. నీ కొరకు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఎక్కడ ఉన్న తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ దైవజ్ఞ మినిస్ట్రీస్ ద్వారా డైలీ మన్నా అనే కార్యక్రమాన్ని బిడ్డలకు అందించడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. నీ ఆజ్ఞ మా జీవితాల్లో ఒక దీపము లాంటిదని నీ వాక్యం చెప్తుంది. నీ ఉపదేశము మా జీవితాల్లో వెలుగు లాంటిదని
నీ వాక్యం చెప్తా ఉంది. నీ ఆజ్ఞను పాటించి నీ ఉపదేశాన్ని విని నీ నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని దీవెన మేమందరం పొందుకున్నట్లు సహాయించండి. ఎంతమంది అయితే ఈ వాక్య సందేశాన్ని వీక్షిస్తున్నారో వారి కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాం.